యాడా ఏం చేస్తున్నావు అక్కడ? అప్పుడే వచ్చాయి పిందులా పుండి పని పిందా? ఏయ్ ఏంది నేను చెప్పి అప్పుడే పని మొదలవుతుందా? కోసుకొని తినొచ్చు అయితే. ఉండు వామ్మో, అది చిన్న కాయ, ఇది మాగింది. ఏంది అప్పుడే సీజన్ ఇదే? ఇంకా పెద్ద కాయలు వస్తాయి. మందు కదా కానీ ఇక్కడ చూద్దరు ఒకసారి కాయ ఇచ్చేసినాడు. ఏదో వచ్చిందా? ఫ్రెండ్స్ మొత్తానికి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. కొత్త చూస్తున్న వాళ్ళతో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా రోజైతే తోటలోకి అయితే వచ్చాము, మా మేడం తోటలోకి. చాలా రోజులు తోటలోకి వచ్చి తోట ఎలా ఉందనేది చూడడానికి వచ్చినాము. చూస్తే పిందలే బాగా వచ్చినాయి కదా. ఇదో కొన్ని చెట్లు మామూలుగా అయితే నీళ్ళు లేక చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. కొన్ని బాగున్నాయి, చాలా బాగుంది మొత్తానికి. చూడు, నీళ్ళు లేకుండానే మందు కొట్టుకుంటున్నా ఫ్రెండ్స్. చాలా ఒరిజినల్ జెన్యూగా వస్తున్నాయి ఈ చెట్లలో కాయలు. ఇంతవరకు వీటికి నాకు తెలిసి మందు అయితే కొట్టింది నేను చూడాల. కొట్ల జెన్యూన్గా వచ్చింది అంతే. కాయలంతా జెన్యూన్గా వస్తున్నాయి, అంటే ఏ మందు కొట్టకుండా అంత నీట్గా వస్తున్నాయి. వీటిలలో పండే పండ్లు కానీ తింటే చాలా ఆరోగ్యానికి మంచిదే. ఏమే సపోటా కాయలు చూసినావా? చూద్దరమే సపోటా కాయలు మొన్న వచ్చి కోసుకొని పోయినా మేము. కోసుకొని పోయిన తర్వాత అంటే అవి మాగేసుకుని తిన్నాం, చాలా బాగున్నాయి. ఇదో మళ్ళీ వచ్చినాయి ఈసారి రెండో కాపుది. వీటి కూడా ఏం మందుకి ఎందుకు కొట్టేదిలే, జెన్యూ అంటే ఒరిజినల్గా వచ్చినట్టుగా ఇవన్నీ కదా. అవును, మన ఎత్తుకు ఇంటికి ఎత్తుకు బాగా వేసుకున్నా అవి బాగా టేస్ట్ సవ్వకుందునా. అదే నేను కూడా ఒక 3-4 తిన్నా, టేస్ట్ ఏం రాలా. ఎందుకని నూనాల్సిందేనా? చూడు ఎంత బాగా వచ్చినాయా. టౌన్లలో ఏదో వేస్తారు రాయి, వీటిల్లో రాయి ఏదో వేస్తారు, పౌడర్ ఇది కలుతారు, అందువల్ల టేస్ట్ బాగా వచ్చేస్తాయి. కలర్ కూడా కొంచెం మాగినట్టుగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా అంతకంటే టేస్ట్ ఒరిజినల్ మనకు హెల్ప్గా బాగా అన్నిటికి ఉండాలంటే ఏం చేయాలి చెప్పిన, చెట్లనే మాగితేనే హైలైట్గా ఉండేది. ఏంది దాచిపెట్టావా? అదమ్మా ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే ఈ తోటకి కాపలాలు కావాలి. ఒకవేళ మమ్మల్ని కానీ పెట్టుకుంటే ఇంకా వీడియోలన్నీ ఇక్కడే వస్తాయి, ఎక్కడి నుంచో వస్తాయి అన్నమాట. కొంచెం ఫ్రీగా ఉంటాయి అన్నమాట వీడియోలన్నీ. ఇంటికాడ ఉంటే అందరి మధ్యలో కొంచెం చేయాలన్నా, ఇంకోటి ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ ఎండ కాబట్టి. ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఏమి ఉండదో లైవ్ డైరెక్ట్గా వదలడమే, అంటే హ్యాపీగా ఉంటుంది అన్నమాట వీడియోస్ అన్నిటిని. మొత్తానికి ఈరోజు అయితే చుట్టూ తిరిగినాము. తిరిగేసరికి మన గాయత్రి అయితే ఏదో చూపించాలని అనుకుంటుంది. నేను ఈ పాపని అంటే ఈ అమ్మాయిని 2 విధాలుగా పిలుస్తాను. నేను ఒకటి గాయత్రిని పిలుస్తాను, 2 రిబ్కాని పిలుస్తాను అనమాట. చీమలు ఎక్కువనాయి బా. ఏంది ఏం లేదా? ఏంది పిల్ల? పిల్లి కాదా, ఆ మధ్యలో పెట్టేసి నువ్వు చూసేది కాదు. అదేమన్నా దాన్ని ఎక్కరాకుండా ఈ గోడలు కానీ ఎక్కకుండా ఉండేది ఉంటే అనుకోవచ్చు. అది ఆ ఆకుల కింద కొనుక్కోండి గమ్ముగా. సరే దీన్ని కలబెట్టకూడదు అనేసి గబగబ నీకు అడికొచ్చిన. ఇక్కడ చూసేసరికి అది వెళ్ళిపోయింది. దాని అడుగులు చూడేది ఇక్కడ ఉంటుందిగా. ఎట్లా కనిపిస్తుంది దాని అడుగులు? ఏమో పెద్దవయ్యా, సన్న ఉంటాయి. ఏడో చూడాలి, ఇక్కడ ఏడో ఉంటుంది చుట్టుపక్కల. చూడు నాకు ఇంత ఏడో దొరికింది. అది దానికి మాడిపెట్టినావు. పెట్టినా నేను వెళ్ళిపోతున్నాను. సరిపోయా. నీళ్ళలో వదలదాము, ఎడారిలోకి తప్పు ఇచ్చేసిననేసి
సరే ఎతుకు. ఈ చిన్న చెట్టు చూడండి అబ్బా ఎంత పూత వచ్చిందా. మొత్తానికి మొన్న ఒక ఆయన అయితే తోట చూడడానికి వచ్చారు. వచ్చి చూసి పూత ఏమి లేదన్నారు. ఇక్కడ చూడండి పూత ఎట్లా ఉందో. మందు కొట్టకపోయినా ఇంత జెన్యున్గా దేవుడిచ్చాడు కాబట్టి ఎంత బాగా వచ్చింది పూత. వాళ్ళు రాలేదన్నారు. చూడండి ఎంతవరకు కరెక్ట్ ఇది. ఎరపకా చెప్పలేము, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు జరుగుతుంది రేపు లేదు. ఎత్తుకో చిన్నదా చాలా పెద్దదా. అదే కదా ఇంకా పెద్దదే అనుకున్నా. మొత్తానికి చాలా రోజులైంది మన తోటలో వచ్చే వీడియోస్. ఇది ఫస్ట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ కల్పించాము మేము తోటలో కదా. ఈ అటలిపోయింది బాబా లేదు కదా. మొత్తానికి మన మిరపకాయ అయితే ఈరోజు కొన్ని చెట్లు మీకు పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కాయలు అయితే కాయలు రాకపోయినా కూడా ఆ చెట్లని పేర్లని పరిచయం చేసి వాటిల్లో ఉన్న పిందెలను అయితే మీకు చూపిస్తుంది. తెలిసిన వాళ్ళైతే ఇది నిజంగా ఆ చెట్టు అంటారు. ఇంకా తెలియని వాళ్ళు అయితే ఇంకొంచెం గొమ్మగా ఆలోచన చేసి చూస్తారన్నమాట. అంతేనా? ఫస్ట్ చెప్పాలి చెట్టు పేరు చెప్పి ఆ తర్వాత ఆ చెట్టు దగ్గరకు పోయేసి అప్పుడు చూపించాలన్నమాట. కాయ ఏదైనా చిన్న పిందె వచ్చింది ఆ పిందె చూపించాలన్నమాట నువ్వు అందరికీ. ఓకే, ఇదే టాస్క్ నీకు ఈరోజు. పెద్ద టాస్కా? చిన్న టాస్క్ కదా, ఏం కదా. కానీ నీకు గుర్తున్న చెట్లు చెప్పా. అసలు నీకు ఒక చెట్లు గుర్తులే ఇక్కడ తోటలా. అది అడుగుతుంది నీకు పూత వచ్చి ఫస్ట్ చెప్పు. ఈ చెట్టు పలానా చెట్టు అని చెప్పినావంటే దాంట్లో ఎతికితే అప్పుడు ఉంటుంది. నువ్వు ఎతకొండేనే పూత ఎతికే చెప్పాలంటే కష్టం కదా. ఇదే చెట్టు చెప్పు ఫస్ట్. కన్ఫామా? టాస్క్ ఓకేనా? ఇప్పుడు ఎత్తుకు దాంట్లో పింది ఉంటుంది ఏడన్నా. ఖచ్చితంగా అది బేనిస్ చెట్టు. ఎందుకంటే పోయిన సంవత్సరం దీంట్లో కాయలు కూడా పండ్లు ఒకటి వచ్చింటే మేడం ఉన్నప్పుడే ఒక తిన్నాం ఒకటి మనం కదా. ఓకే, ఇది నిజంగా బేనిస్ చెట్టు. ఎందుకంటే చెట్టు చూసి మేడం కొమ్మని కమ్మిడేస్తారు అనమాట. చూద్దురా బేనిస్ ఇది. నెక్స్ట్ గెలిచినావు. ఉన్న టాస్క్ కరెక్ట్గా 10 చెట్లు చెప్పాలన్నమాట. ఇది అంటి మామిడికాయ. ఏం నాకు డౌటే. అవునా? అది తెలుసు అంటి మామిడికాయ అంటే నాకు తెలుసు. ఆ చెట్టు ఓకే. రెండోది సరే. ఇది రెండో చెట్టా? మూడో చెట్టు చూపించు. 10 చెట్లు చూపించాలి నువ్వు ఎట్లా సరే. ఇది కూడా బేనిస్ చెప్పాలి. బేనిస్ అయినా కూడా చెప్పాలి నువ్వు. ఎన్ని చెట్లు? ఇప్పుడు 4 చెట్లు అయినాయా? 4 చెట్లు. సరే, ఇప్పుడు 2 చెట్లు అయిపోయినాయి. ఇంకా ఎన్ని చెట్లు ఉన్నాయి నీకు? 4. ఇంకా 6 చెట్లు ఉన్నాయి. 6 చెట్లు టాస్క్లు కంప్లీట్ చేయాలి ఇప్పుడు నువ్వు. ఓకే, గెలిచినావు. ఇది నాకు తెలిసి అంటు మామిడికాయ చెట్టే. అదే గోళీలు అంటారు. బంతిలాగా ఉంటుంది. దాని పేరు పొలమారే ఇది అంటారు. దాని పేరు ఏం పేరు అంటే భలే ఉంటుంది. రౌండ్ చిన్ని కాయలే. అదే చిన్నకాయ అది బాగా రౌండ్గా ఉండి టేస్ట్ బాగుంటుంది. సరే, ఇప్పుడు ఇన్ని 4 6 చెట్లు అయినాయి. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 4 చెట్లు ఉన్నాయి. పో. నువ్వు ఏడ గెలిచిపోతావు. నాకు కూడా బాగుంది. ఏడారులు ఎదిగినాడు. చెప్పు. ఈ చెట్టు వచ్చి నాకు తెలిసి ఏం చెట్టు అనుకోండి. నేను నేలంకాయ అనుకుంటున్నా కానీ కాశీ దాకా నాకు డౌట్. అట్లా చెప్పకూడదు, కరెక్ట్ చెప్పాలి. ఏ కాయని చెప్పాలి, నేను గుర్తుపెట్టుకోండి.
నీలంకాయ ఓకే ఈ టాస్క్లో గెలిచినావు. ఇది నీలంకాయ. నాకు గుర్తులే కానీ పాప ఆ ఒక్క చెట్టు నాకు గుర్తులే అసలుకి. ఆకు చూస్తే మామూలు గుర్తుపడతాను నేను కూడా. దీన్ని చెప్పు అమ్ముడు బాబా అక్కడిదే చెప్పేసి అప్పుడు పోవాలి. దాన్ని ఆకు చూసిన వెంటనే చెప్పాలి. అప్పుడు నేను దాన్ని పోయి పెంద ఆడ ఉంటే చూస్తా. కన్ఫామా? బెనిసేనా? ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి, చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇది ఖచ్చితంగా బేనిస్ చెట్టే. ఎందుకంటే పోయిన సంవత్సరం దీంట్లో మేము మేము చూసినాం కాబట్టి కొంచెం టెన్షన్ పుట్టిద్దామని రబ్కాని కొంచెం అట్లాగా కొంచెం భయపెట్టినా. ఇంకెన్ని ఉన్నాయి? 6, 7 అయినాయి. 6, 7 ఇంకా 2 చెట్లు కడున్నావు నువ్వు. తెలిసిన చెట్లు కాదు, వరుసగా నీకు ఏది ఇష్టమో ఏదైనా చెప్పచ్చు. కాయలు చెప్పు, కాయలే చెప్పు ఏం కాదని. ఈ చెట్టు చెప్పా, చిన్నదిగా ఉంది. ఇదే పోయిన చనిపోద్దాం అనుకున్న చెట్టుని చూడు ఎట్లా ఉంది. చెట్టుని చచ్చి బతికిందబ్బా. దేవుడిచ్చిన ఒక వరం అంటారు చెట్లకు కానీ మనిషికి కానీ. చూడు చెప్పు అట్లా వాసన వస్తుంది కదా, చెప్పు దీంట్లో చెప్పు. అర్థం కాలేదు నాకు. సరేపా ఇంక 2 చెట్లు చెప్పాలి. ఏదో బాగా నిర్ణయం తీసుకొని చెప్పు. ఎందుకు ఒక 2 పోతావు ఊరిని. టాస్క్ అది. నేను ఇక్కడే ఉంటాలే చెప్పు. ఈ టాస్క్ కంప్లీట్ అయ్యగానే ఇంక ఇంటికైతే బయలుదేరాలి. ఇంటికి పోయి మళ్ళీ ఇంకా ఇంటికి దగ్గర అయితే ఇంకా మామూలుగా పనులు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా తోట చాలా రోజులను చూసి అందుకని వచ్చాం మళ్ళీ. చెప్పు ఆడ కాయ చూస్తా నువ్వు చెప్తే ఇంకా దానికి అర్థమే ఉంది చెప్పా. ఇంకా ఇది ఈ చెట్టు నేను ఒప్పుకోను కదా, ఇంకా చెప్పు. ఈ చెట్టు చెప్పు చెప్పు ఈ చెట్టు చెప్తా అంటే చెప్పు. లేకపోతే ఒక కాయ ఎంత పొడుగునా పొడుగుంటుంది, ఒక కాయ సన్నగా ఊరగాయకి ఊరగాయ అంటారు. అది ఊరగాయ అంటారు దాన్ని మేడం. ఆ చెట్టు అనుకున్నా, ఆ చెట్టు అది. గెలిచినాను కాదు, ఫస్ట్ బేనిస్ అనేది అని. ఇంకొక చెట్టు ఇది. ఆ చెట్టు కాదు, టాస్క్ వాడిపోయినావు. అది నీలంకాయ. ఇది నీలంకాయ. ఇది ఇంకేం కాయ అనుకున్నదని కాదు. ఏం చేస్తావు? సపోటా చెట్టు. నేను అడిగింది మాడి చెట్లు వారికమ్మా. సరిపోమ్మా. ఇదే ట్రేక్ చెట్టు. ఇది దాని పేరు చెప్పుకోండి. ఇదిగో చెట్టు ఇదిగో చెట్టు అంటే గొబ్బు చెట్లు కూడా చూపిస్తావా? టాస్క్ పెట్టినప్పుడు మాడి చెట్ల మీద టాస్క్ పెట్టింది. మాడి చెట్ల మీద చెప్పాలి నువ్వు. 10 చెట్లు చెప్పిన. 10 చెట్లు వాదించబా కానీ నేను 10 చెట్లు చెప్పిన. 10 చెట్లు ఎక్కడెక్కడ చూసుకొని చెప్పాలన్నమాట. నువ్వు నీకు తెలిసిన చెట్లు చెప్పాలి. నువ్వేం చేసినావు? చెప్పమంటే ఇట్ట పోయినావు. కొన్ని తెలిసి చెప్పినాడు, కొన్ని తెలియనట్టువి పిందలు అమ్మిడి పోయి చూసినావు. భలే దొంగ టాస్క్ అని ఆడుతున్నావు నాత. చూడండి ఇది ఎంతవరకు న్యాయం. సరే మొత్తానికి టాస్క్ అయితే మన రబ్కానే గెలిచింది. ఎందుకంటే సరే ఈ చెట్టు చెప్పాలి లాస్ట్ నీకు అవకాశం. అంతసేపు చెప్పకూడదు, కాయలు చూసి చెప్పకూడదు, డైరెక్ట్ చెప్పాను అంతే. ఫస్ట్ అంటి మామిడికాయ. ఇది అది నీలంకాయ. ఇది పాంబా అయిపోయినా కానీ ఈ సీన్ ఇంకా అర్థం అయిపోయింది నాకు. నీలంకాయ. ఇది నీలంకాయ. ఇది మొత్తానికి బీ హ్యాపీ. ఈ విధంగా వచ్చి సరదాగా అయితే టాస్క్ చేసి ఇంటికైతే బయలుదేరుతున్నాం.
ఇంత కిరపగా గెలిచిందా గెలలేదంటే గెలవల, ఎందుకంటే ఇంకొక చెట్టులో వాడిపోయింది. ఆ ఒక్క చెట్టు కానీ ఇప్పుడు కూడా చెప్పే అవకాశం ఉన్నది, ఏదైనా ఒక చెట్టు చెప్పుకోవచ్చు. ఆడ కనిపిస్తుంది చెట్టు, అది బంజారా చెట్టు. అది కాదే పా, ఇంకేదైనా ఒకటే ఉంది నీకు రెడీ, కాసుకో. వాడిపోతావా గెలుస్తావా అది నీ చేతుల్లో ఉంది ఇప్పుడు. ఇంక నేరు ఇంటికే. ఈ చెట్టు కింద వాళ్ళు చల్లగా ఉంటుంది బా. ఈ రెండు చెట్లు ఇక్కడ జాయింట్ అయిన వలన ఈ మధ్యలో చల్లగా ఉంటుంది. మంచిగా మంచం వేసుకొనుకుంటే చల్లగా హ్యాపీగా ఉంటుంది. రా, వంట గంట చేసుకునే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. రా పరా, ఏదన్నా ఒక చెట్టు చెప్పి టాస్క్ అయిపోద్ది, గెలుస్తావు నువ్వే. అలా నువ్వు చెప్తే కదా నేనేం చెప్పేది. అది ఏ కలర్ ఏలాగా ఉంటుంది చెప్తే కదా. అది కాయ రసాలా అంటే కలర్ ఏదో ఉంటుంది కాయ. కలర్ ఎట్టుంటుంది, పచ్చగా ఉంటుందా? ఇంకే కాయ అదే. ఇది కాయ రౌండ్ ఉంటుంది కానీ ముక్కు కూసుకుంటుంది. ఓహో అట్లా అంటావా. మొత్తానికి నువ్వే గెలిచినావు. నాకైతే అదే అనుకుంటున్నాను, ఏమో అది కాయ వస్తే తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇది వీడియో, ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరుతాం పదంబా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాం. నెక్స్ట్ వీడియో కలిసినంతవరకు అందరికీ బాయ్.